నుండి 40 కీర్తన మొదటి 3 వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవి ఎక్కి నా మొర ఆలకించాను. నాశనకరమైన గుంటలో నుండి, చిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. తనకు స్తోత్ర రూపముగు కొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచాడు. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పెద్ద పుస్తకము కీర్తనలు. ఇందులో 150 కీర్తనలు ఉన్నాయి. మరి పెద్ద కీర్తన ఉంది, అలాగే చిన్న కీర్తన కూడా ఉంది. పాత నిబంధన భక్తులు దేవుని యందు విశ్వాసముంచి విశ్వాస జీవితంలో వారు కొనసాగుతున్నప్పుడు వారు శ్రమలకు బాధలకు గురి అయినప్పుడు దేవుని నిందించలేదు, కానీ వారు దేవుని యొక్క విచారణ చేశారు. 34వ కీర్తన 4వ వచనంలో, నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అనే మాట మనం చూస్తాం. కనుక విశ్వాసీ జీవితంలో కూడా పౌలు గారు అన్నారు కదా, ఫిలిప్పీ పత్రిక 4:6లో, దేనిని గూర్చియు చింతపడకుడు కానీ ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనములచే కృతజ్ఞత పూర్వకము మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 19వ వచనంలోని జవాబు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరము తీర్చును. ఎఫెసు పత్రిక 3:30లో కూడా మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ధారాళముగా చేయ శక్తిగల దేవుడు మన దేవుడు. ఈ 40 కీర్తనలో మరి భక్తుడు అనేకమైన విషయాలు పొందుపరిచారు. ఈ కీర్తన ఎవరిదంట? దావీదు కీర్తన అని ఉంది. దావీదు జీవితములో సౌలు వలన, శత్రువుల వలన అనేకమైన శ్రమలకు గురి అయినప్పుడు ఆందోళన పడలేదు దావీదు. 9 సార్లు దేవుని ఎదుట విచారణ చేసినట్టు మనం చూస్తాం. ఏమంటున్నాడు ఈ 40 కీర్తన మొదటి వచనంలో? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటున్నాను. నేను ఆందోళన పడను, నేను తత్తరపడను, నేను భయాందోళనకు గురి కాను. ఎందుకంటే నేను ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నాను. విశ్వాసి కూడా ప్రభు కొరకు కనిపెట్టుకోవాలి. విశ్వాసి జీవితములో బైబిలే చెప్తుంది కదా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున ఏమనుగ్రహింపబడిందంట?
పగడాల రాజుగారు ఏమనుగ్రహింపబడిందంట? శ్రమ అనుగ్రహింపబడి. కనుక ఆ శ్రమలో విశ్వాసి దేవుని స్తుతించాలి. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, నీ సహనము సకల జనులకు తెలియపరచనీయుడి అంటాడు. కనుక విశ్వాసి ప్రభు కొరకు సహనముతో కనిపెట్టాలి. 27వ కీర్తన 14వ వచనంలో ప్రభు కొరకు కనిపెట్టు వారిని గురించి ఏమని రాయబడిందో చూడండి, చదవండి. 27వ కీర్తన 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుని కొరకు కనిపెట్టుకో. చాలామంది ఆందోళన పడుతూ ఉంటారు. ఏంది బాధలు, ఏంది శ్రమలు, ఏంది కష్టాలు. అక్కడ ఏమని రాయబడింది? 2 మాటలు, ఒక మాట కనిపెట్టుకొని ఉండుము, కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు సహనముతో నేను కనిపెట్టుకొని ఉన్నాను అని అంటున్నాను. 2వ మాట 2వ వచనములో, ఆ మొదటి వచనములోనే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 40 కీర్తన మొదటి వచనములో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆయన నా చెవి ఎక్కి నా మొర ఆలకించెను. ఆయన నా చెవి ఎక్కి నా మొర ఆలకించెను. మన దేవుడు కీర్తనలో నాకు మాట ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చాడు. కనుక నేను ఆయనకు మొరపెట్టుకున్నా, నేను ఆయన వైపు చూశా, నేను ఆయన కొరకు నిలబడ్డా. ప్రతి శ్రమలో నేను ఆందోళన పడలేదు, కానీ నేను ఆయనను గూర్చి మొరపెట్టాను. 18వ కీర్తన 6వ వచనం. 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. నా దేవునికి ప్రార్థన చేసి నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను కఠినముగా పని చేయించుకుంటున్నారు. వారి మనస్సులను విసిగింపజేస్తున్నారు, దౌర్జన్యముతో పని చేయించుకుంటున్నారు. వారికి బాధ కలగజేశారు, గొప్ప హింసను కలగజేశారు. కానీ అట్టి పరిస్థితులలో ఇశ్రాయేలీయులు ఏం చేశారు? నిర్గమకాండం 2వ అధ్యాయం ఆఖరి భాగంలో ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి మొరపెట్టగా వారి మొర్ర దేవుని యొద్దకు చేరెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. లక్ష్యముంచడమే కాదు, వారిని విడిపించుటకు దిగివచ్చిన దేవుడు 3వ అధ్యాయములో ఏమంటాడంటే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచితిని అని అంటూ 8-9 వచనాలలో పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని విడిపించి నడిపించుటకై నేను దిగి వచ్చి తిని. అంత గొప్ప మాట.
ఆయన ఆకాశము నుండి తన ప్రజలకు విడిపించుటకు సూచనలు ఇవ్వలేదు. ఆయన దిగి వచ్చాడు. బాధితుడు లోకములో బాధగా ఉన్నప్పుడు మరి పేరుగల ఒక అధికారి వచ్చాడనుకో, ఆ బాధితుడికి ఎంత ఆనందం. అయ్యా, నీ శ్రమను గూర్చి, నీ బాధను గూర్చి నేను విన్నాను, రా, ఇప్పుడు నేనున్నాను, రా. ఎవడు నిన్ను బాధ పెట్టినది, ఎవడు నిన్ను హింస పెట్టినది, ఎవడు ప్రతి మాటలో నిన్ను చులకన చేసి మాట్లాడినది, రా, నేనున్నాను అని అన్నప్పుడు ఆ బాధితునికి ఎంత ధైర్యం. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలును విమోచించుటకై నేను దిగి వచ్చి. ఇప్పుడు 2వ వచనములో ఏమంటున్నాడంటే 40 కీర్తనలోనే నా మొదటి వచనంలోనే ఆ 2వ వచనంలో నాశనకరమైన గుంటలో నుండి చికటగల దొంగ ఊపి ఈ దినాలలో నాశనకరమైన గుంటలో పడుతున్నారు విశ్వాసం. ఆరాధన అని తెలిసి రాలేకపోతున్నారు. తెలియక కాదు, తెలియకపోతే దేవుడు క్షమిస్తాడు. తెలిసి పనులు పోతున్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. వారంలో ఒక్క దినమే కదా దేవుని ఆరాధించుటకు, దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచుటకు, నీ స్తుతుల కోసము ఆయన మనకంటే ముందు ఆసీనుడై ఉంటాడు. కానీ నువ్వైతే నీ సమస్యలను చూసి నువ్వు దేవుని ఆరాధనను వదిలిపెట్టి పనులకు వెళుతున్నావు. తెలిసి తెలియక కాదు. అలాగైతే ఆధ్యాత్మికంగా నువ్వు దేవునికి దూరమై సాతాను అనుచరులకు దగ్గర అవుతున్నావు అనేది అది ఒక సూచన. జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక్క ఆదివారం 3 గంటలు కూర్చోలేకపోతున్నావంటే నువ్వు ఎటువంటి విశ్వాసంలో గుర్తుపెట్టుకో. కోరాహు కుమారులు. కోరాహు ఎవడు? కోరాహు అబీబు దాతాను దేవునికి విరోధముగా పోకై దైవజనులకు విరోధముగా నిలబడ్డారు. సాధించారా? 7 వింతల్లో ఒక వింత అన్నట్లు భూమి నెరవిడిచి వారిని మింగివేసి, కానీ వారి కుమారులు, నానా ఇది తప్పు, దేవుని మీద తిరగబడుతున్నావు, దేవుని దాసుల మీద తిరగబడుతున్నావు, నీ దుష్ట ఆలోచనకు మేము ఏకీభవించము అని తమ ఇళ్ళ కాడే ఉన్నారు. అది చూసిన దేవుడు కోరాహు కుమారులను దేవాలయములో గాయకులుగా ఏర్పరిస్తే 42వ కీర్తనలో ఏమంటున్నారు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. నేనెప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను, నేనెప్పుడు ఆయన సన్నిధిలో కనబడదను. ఇది భక్తుల యొక్క ఆశ. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక తులమో పొలమో తీసుకుని వెళ్తాం. వారమంతా నీ పనులలో, నీ ప్రయత్నములలో, నీ సంచారములలో దేవుడు తన కృపాక్షేమాల నుంచి కాపాడితే
దేవుని కంటే నువ్వు ఏది ప్రేమిస్తున్నావో అదే నీకు ఒక విగ్రహం. గుర్తుపెట్టుకో. వారంలో ఒక 3 గంటలు గడపలేకపోతే విశ్వాసమేనా నువ్వు? జాగ్రత్త. భక్తులు ఏమన్నారు 103వ కీర్తనలో? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని అది మర్చిపోతాను. జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితం చిగటగల దొంగ ఊపి. చాలామంది ఈ ఊపిలో పడిపోతున్నారు భక్తాదులందరూ. సంసోను బలాఢ్యుడు, ఆయుధం లేకుండానే సింహాన్ని చీల్చినవాడు. దాగోను గుడి తలుపులను ఇనుప గేటును ఒక దెబ్బతో లాగినవాడు. 300 నక్కలు పట్టుకొని ఫిలిస్తీన్ల పురాణం తగలబెట్టినవాడు. గాడిద ఎముకతో వందలాది మంది హతమార్చినవాడు. వ్యభిచారమైన ఊపిలో చిక్కుకొని పోయి ఏం చదువుతాము? సంసోను తిమ్నాత్కు వెళ్ళాను, ఒక స్త్రీని చూశాను. షోరేకు పోయాను, ఒక స్త్రీని చూశాను. పలానా సాటికి వెళ్ళాను, పలానా సాటి అమ్మాయి వద్ద చేరాను అనే మాట మనం చూసాం. ఈ నాశనకరమైన గుంటలో పడిన సంసోను ప్రతిఫలం ఏంటంటే కళ్ళు తీయబడ్డాయి, గుండు చేయబడింది. బలాఢ్యుడు బలహీనుడై తిరగలి సరువాడై. కారణమేమి? నాశనకరమైన చికట గుంటలో పడి. జాగ్రత్త. ఏమనొస్తుంది నీ ఆధ్యాత్మిక జీవితం? నీ రోళ్ళు మోళ్ళు యోసేపును గుర్తుపెట్టు. లోకనాయకులు కాదు, హీరోలు కాదు, వారంతా జీరోలే. యేసు ప్రభుని రోల్డ్ మోడల్ కాదు. నీ జీవితం బలవంతముగా చేస్తాడు. యోసేపు పాపము చేయటకు అవకాశం ఉండినను లేక కాదు. ఏం చదువుతాము? అదృశ్యుడైన దేవుని చూస్తూ దేవునికి విరోధముగా నేను కార్యము చేయలేని పారిపోయిన యోసేపును దేవుడు అందలను తీర్చాడు. సమస్త దేశస్థులకు పోషకునిగా పెట్టాడు దేవుడు. కారణమేమి? పాపమును అసహించుకున్నాడు యోసేపు. సంసోను పాపానికి చోటిచ్చాడు కనుకని బలవంతుడు బలహీనుడైపోయాడు. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితం ఆరాధన ఎత్తి పరిస్థితుల విశ్వాసం నిర్లక్ష్యము చేయడం. నీ ఆధ్యాత్మిక జీవితం స్వరూపం వారం వారం పనికి బతకాలి. ఆమెకు భుజమును అయినా లెక్క చేయదు. పండు లాంటి బంగారు లాంటి మనవని ఇచ్చారు కంటే ఎంత ఆనందంగా ఉందో. ఇప్పుడు ఆరాధనకు ప్రతి ఆదివారం ఆమె దేవుని సన్నిధికి. ఈరోజు పనికి పట్టుకోకపోతే ఆమె జీతం వస్తుంది, కూలి వస్తుంది, కానీ నా దేవుని సన్నిధిలో నా దేవుడు అంతకంటే రెట్టింపు ఇస్తాడు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి చోటి ఏమంటున్నాడు? నేను చికట గల దొంగ ఊపిలో పడి ఉండగా 2వ వచనంలోనే ఆయన
పైకెత్తాను. ఆయన నన్ను పైకెత్తాను. మన ఆధ్యాత్మిక జీవితంలో మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోక ప్రజల పాప పరిహారము నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమై మన పాపాలను క్షమించి కాలములో చెట్లు నరికేకి వెళ్ళారు. అరవు అద్దెకు తెచ్చుకున్నాడు గొడ్డలు. వాడు తెలియక కొడుతున్నప్పుడు పిడి ఊడి చేతులు గొడ్డలు ఊడి నీళ్ళలో పడిపోయి ఎలీషా ఒక కొమ్మ వేయగానే ఇనుపది పైకి తేలేను అనే మాట. మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చనిపోయి క్రీస్తు అనే బండ మీద నన్ను స్థిరపరిచెను. ఏమంటున్నాడు? 2వ వచనంలోనే చూడండి ఏమంటున్నాడు? నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచి. విశ్వాస జీవితంలో అస్థిరత్వం ఉండకూడదు. సగం లోకము సగము దేవుడు అన్నట్టుగా ఉండదు. అయితే చూడు, ఆ మధ్యరాత్రి చక్కని ప్రార్థన మందిరానికి వెళ్ళారు. చక్కగా కిటికీ ఎంచుకున్నారు. అది భద్రత లేని కిటికీ. నిద్రాభారం వలన ఏమైనాడు? జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితం ప్రభు వైపు చూడాలి, ప్రభు కొరకు నిలబడాలి. నిన్ను ఆయన స్థిరపరిచే దేవుడు. అందుకనే కొలసు పత్రిక, కొరింథీ పత్రికలో అనేక మాటలు మనం చూస్తాం. ప్రభు కొరకు మీరు స్థిరులై ఉండుడి అనే మాట మనం చూస్తాం. కనుక విశ్వాస జీవితంలో మోషే స్థిరబుద్ధి గలవాడు అనే మాట మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాలలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే మేలని యోచించి స్థిరులై అపోస్తలుల కార్యములో ప్రభునందు మీరు స్థిరులై ఉండు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా స్థిరంగా ఉండాలి. సరే, కదలకూడదు. సేవకు లేడు కదా, ఏందప్ప సంఘం అంతా బోసిపోయి ఉంది. అలా కాదు. సంఘము కొరకు నువ్వు ప్రేమించేవారు ప్రేమించి దాన్ని ప్రార్థన చేస్తాను. దేవా, మా సేవకు అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ ఈరోజు బైబిల్ ఇదిగో సోదరులను మీరు సిద్ధపరిచి ధైర్యపరిచి నేను నీ వాక్యం చేత మాతో మాట్లాడాను. కృపను దయించి ఈరోజు శనివారం విజ్ఞాపనకు, ఈరోజు ఆదివారం సహోదరులు దేవుని వాక్యం చెప్పు, నువ్వు సిద్ధపరచు. వచ్చినాడు అన్న రాలేదు, రేపు వస్తాను, అన్న
నాన్న ఉంటే రాదు. నువ్వు అన్న వైపు చూడకూడదు, ఏసన్న వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? తారా మరియమ్మ యేసుక్రీస్తు వైపు. ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూడాలి. శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు లోక సంబంధంగా ఆలోచిస్తారు. ఏమో ఈ దాసంలో ఒకటేసారి ఒక్కొక్కరిని అట్ల పడవలతో నరికినట్టు మాట్లాడితే అది పోయి నాకే తగిలింది, అందుకని రానంటే నన్ను గురించే అన్నాడు, నన్ను గురించే ప్రస్తావించాడు, అందుకే పని రాను. నువ్వు మనుషులు వాక్యం అని ఎంచుతున్నవే కానీ ఇది దేవుడు వాక్యం అని ఎంచడం లేదు. వాక్యము గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది, నేను సరిదిద్దుతుంది, నేను స్థిరపరుస్తుంది. అంతేగాని మనుషుల వాక్యము అని నమ్మకం, దేవుని వాక్యం అని నమ్మకం. భక్తుడు ఏమన్నాడు? రాజుగారు ఏమన్నాడు? భక్తుడు ఏమన్నా చెప్తే కదా అంటున్నాడు మా మనవడు. నీతిమంతులు గద్దించుట నాకు సరే నా తాను. అయ్యా ఆ మనుష్యుడు ఎవరో కాదు స్వామి, ఆ మనుష్యుడవు నీవే. దావీదు గుండె అట్లే దద్దరిల్లి పోయింది. అందుకని ఏమన్నాడు? పాపము బాప్తీసం ఇచ్చి యోహాను హేరోదు చక్రవర్తిని ఏమన్నాడు? ఇది నీకు సరైన మార్గం కాదు అన్నప్పుడు అసలుకు యోహానుకు భయపడి అతనేమి చేయలేకపోయింది. ఇక పన్నాగమాడింది. తన కోరిక నెరవేర్చాలని తన బిడ్డని గురిగా వాడు. ఏం లేదు, రాజుని సంతోషపెట్టి చక్కని నాటకం చేసి నేను బహుమతి అడిగితే ఇదిగో వజ్ర వైద్యులు యోహాను అవసరమా? పిల్లలు యోహానుకలు అవసరమా? చూసారా? ఎందుకు? వారి అక్రమ మార్గానికి, వారి అక్రమ క్రియలకు, వారి అక్రమ పద్ధతికి అడ్డుగా ఉన్నాడు. వీడిని అడ్డును తొలగిస్తే నేను స్వేచ్ఛగా జీవించవచ్చు. కానీ ఏమైనారు చక్రవర్తులందరూ ఇప్పుడు మన రాళ్ళ కింద మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కొరకు స్థిరంగా. ఇప్పుడు 3వ వచనంలో ఏమంటున్నారు చూడండి, 40 కీర్తన 3వ వచనంలో ఏమంటున్నాడు? తనకు స్తోత్ర రూపము కొత్త కీర్తన నాశనకరమైన గుంటలో పడిన నన్ను ఆయన పైకెత్తి క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచి ఇప్పుడు నాకు దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచి, దేవుని మహిమపరిచే పాటలు నా నోటికి ఇచ్చాడు. ఏమంటున్నాడు? దేవుని ఘనపరిచే పాటలు. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ప్రార్థనా సమయమందు పేతురు యోహానులు దేవాలయమునకు వెక్కి వెళ్ళుచుండగా ఒక కుంటి భిక్షకుడు
వాని జీవితం నలుగురు భిక్ష వేస్తే వాని జీవితం నలుగురు 4 పైసలు ఇస్తే వాని జీవితం ఎవరైనా సహాయం చేస్తే వాడు బతుకుతాడు. ఏమి సహాయం చేయకపోతే వాడు నిరాశ చెంది ఆ ప్రార్థనకు వెళ్ళే వాళ్ళను ఎంతోమంది విఐపీలను గొప్ప గొప్ప వ్యక్తులను చూశాడు. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తులు పోతున్నారు. వీళ్ళ యొక్క సూటు బూటు చూస్తే వీళ్ళు బాగా ఐశ్వర్యవంతులు అని అయ్యా వాళ్ళు అంటున్నారు. వెండి బంగారములు మళ్ళీ ఎందుకు వేసినావు ఆ సూటు, ఎందుకు వేసినావు ఆ బూటు, భూమికి 4 అడుగులు లేవంటుంటారు. మరి చూసారా, ఎందుకు వేసినావు అబ్బా? ఏమి లేనప్పుడు ఏం లేనట్టుగా బతకల్లా కదా. వాళ్ళు ఏమంటున్నారు, మాకు కలిగింది, మాకు లోక సంబంధమైనది లేదు కానీ మాకు కలిగినది క్రీస్తు ఐశ్వర్యం, మాకు కలిగినది క్రీస్తు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. యేసు ప్రభు నామమున లేచి నడుము అన్నప్పుడు వారు లేచి గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు. చూసారు, తన స్తోత్ర రూపముకు కొత్త కీర్తన మన దేవుడు అంటున్నాడు. నా దేవుడు అన్న మన దేవుడు నా నోట ఉంచి దేవుడు చేసిన మేళ్లను బట్టి స్తుతించే హృదయం లేకపోతే విశ్వాసమే విశ్వాసమేనా? ప్రతి విషయంలో దేవుని స్తుతించల్ల కదా, ప్రతి విషయంలో దేవుని గణపరచల్ల కదా, ప్రతి విషయంలో దేవుని మహిమపరచల్ల కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసినాడు? కృపమ్మ తండ్రి ఏం చేసినాడు? నేను ముందే 4 రకాల పంటలు వేసి అల్లాడుతున్నాను, దేవుడు దాన్ని మంచి వస్తూ లైట్ చేస్తే చూసారా ఏమంటున్నాడు? ఈ నా సంతోషంలో మీరు కూడా ఇతరులను ఆహ్వానిస్తారు. ఇది నా గొప్ప సంతోషం. వాడు కానరాని దేశంలో కానరాకుండా పోయినాడు అనుకున్నా, కానీ నేను నిరీక్షణతో ఉన్నాను. దేవుడు నడిపించాడు. వాడు వస్తే చాలయ్యా. చూసా, దేవుని యొద్దకు వస్తే చాలు. ఏవైతే కోల్పోయినావో వాటిని దేవుని అయితే దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుని స్తుతించుటకు నీ ఇంటిలో స్తుతి కూడికలు, నీ ఇంటిలో ప్రార్థనా కూడికలు ఉండాలి, నీ ఇంటిలో వాక్య కూడికలు ఉండాలి. ఈ దినాలలో గృహాలలో కూడికలు అంటే వాటికి మనం యగనామం పడేస్తాం. చూసారు, మీరే ఆలోచించండి, మీ కుటుంబాలలో ఆలోచించండి. దేవుడు మీకు ఏ మేలు చేయలేదా? ఏ మేలు కానీ చేయలేదా? అలాగైతే కూడికలు వద్దులే. కానీ మేలు చేసినప్పుడు మాత్రం స్తుతి కూడికలు తప్పనిసరిగా జరగాల్సింది. దానికి ఏదో పొట్టేళ్ళు పెద్ద పెద్ద మాంసాలు వేయమని చెప్పడం. మంచినీళ్ళు ఇచ్చిన దేవుని స్థుతిస్తే చాలు, దేవుడు ఆశీర్వదిస్తాడు. జైలర్ అధికారి చూడండి,
దేవుని యొక్క గొప్పతనం తెలుసుకొని కొట్టిన చేతులే వారి గాయాలను కలిగారు, హింస పెట్టిన చేతులే వారిని ముద్దాడారు, బాధించిన చేతులే వారిని ఇంట్లో చేర్చుకొని వారి యందు ఆనందించారు. వారి యందు వారి గాయములను కలిగి వారి భోజనము పెట్టి, నువ్వు ఎట్లయినా చెప్పు, మా ఇంట్లో మాకు ఒక కూడిక కూడా జరిగితే గనక అసలు నా జీవితంలో ఒప్పిస్తున్నాను, అది నీ ఇష్టం, దాన్ని మనం ఏం చేయలేదు, బలవంతాన పెట్టి చేయమని చెప్పలేదు. అని కృతజ్ఞత అనేది నీకు సరే, కృతజ్ఞత అనేది ఎప్పుడైతే ఉంటుందో అదే దేవుడు హెచ్చిస్తాడు. నాకు వయసు వచ్చినప్పటి నుండి నేను హాస్పిటల్ పెట్టి ఎప్పుడు నేను అడిగా, ప్రభు కొట్లాడలే, అడిగాను, ఏంది ప్రభువా, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు అన్నావు కదా, మరి నాకేంటి బాధ కలగజేసినావు అని అంటే, ఒరే నిన్ను బెడ్ మీద ఎందుకు ఉంచానో తెలుసా, రాబోయే దినాలలో ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని ఓదార్చుటకు నీ జీవితంలో ఇది ఒక పాఠం. నేనేమో మా గన్నం వారి వంశంలో ఒక తరం పాయగదుగా, ఇక నాతో ఒక తరం పాయగదుగా అని ఆయన బ్రతికించారు. ఆయన సజీవు లెక్కలో చేర్చి బెంగళూరులో ఉన్న మా పాత మిత్రులు వచ్చి పాతను చూసి, సరే కొందరు దర్శించారు, దూరమని కూడా ఆలోచించకుండా వచ్చి సహోదరుగా ధైర్యంగా క్షేమంగా హిందూపురంలో కూడా ఎవరికి తెలియదు, కొంత ముఖ్యమైన వారికి తెలుసు, వాళ్ళ కుటుంబాలతో వచ్చి కొంత సమయం గడిపారు. అదే గొప్ప ఆదరణ మాకు. సరే కనుక దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించే అనుభవము. ఇప్పుడు అంటున్నాడు 3వ వచనంలోని కీర్తించే అనుభవము. నేను ఆయనను కీర్తించున్నట్లు, ఏమంటున్నాడు, నేను ఆయనను కీర్తించున్నట్లు, కీర్తించే అనుభవం అని అంటూ 7వ మాట సాక్ష్యము. ఏమంటున్నాడు, అనేకులు దానిని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. అనేకులు నా జీవితాన్ని చూసి, పౌలు యొక్క సాక్ష్యాన్ని చూసి ఏం చేశారంట, వాళ్ళు దేవుని మహిమపరిచారు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 23-24 వచ్చిన ఏమని రాయబడింది, పైన మునుపు మనలను హింసబెట్టినవాడు పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతము సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి, సహోదరుడా, నీ మార్పును బట్టి, నీ సాక్ష్య జీవితాన్ని బట్టి, నీ జీవిత విధానమును బట్టి అనా మీరు ఎన్ని గంటలకు ప్రార్థన పోతారు, అన్నీ పిలుస్తాను, విజ్ఞానిస్తాను. ఎందుకు అన్నా, నేను చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను,
నువ్వు ప్రభువుని నమ్మినప్పుడు నీ జీవితం ఎలా ఉందో నాకు తెలుసు. నమ్మిన తర్వాత ఏ విధంగా వృద్ధి అయ్యావో అది కూడా నాకు బాగా తెలుసు. నిజంగా మీ దేవుడు గొప్పవాడు. నేను కూడా మీ వెంట మేము కూడా మీతో పాటు ఈ సాక్ష్యమును బట్టి ఇతరులు రావాలి. అందుకే చెప్తూ ఉంటా, సోమవారం మొదలుకొని శనివారం వరకు లోకస్తులతో మతస్థులు ఏం చేస్తారు తెలుసా? వాని సంఘములు జరిగే విషయాలు చెప్పడు వాడు. మీ సేవకుడు ఏం చేస్తాడు, మీరు చేసే ప్రణాళికలు ఏమిటి అని కనుక్కొని వాటిని ప్రయోగిస్తాడు. అది నువ్వు గమనించడంలే. చూసారా? మేము ఇట్లంటా ఇదిగో వాళ్ళు ఇట్లా పోతున్నారు. మరి నువ్వు మనం కూడా ఇట్లా చేస్తాం. దానికి దారి చూపించింది నువ్వే. జాగ్రత్త. ఇంట్లో విషయాలు అందరికీ చెప్తాను. చెప్పండి. చెప్తానా? అనుకోకుండా దాసు పెద్ద కుమార్ పెట్టు ఒక 3 రకాల బంగారు దండలు తీసినాడని చెప్తాడా? దాసు పెడతాడు. ఎవడు బయటికి తీస్తాడో తెలుసాన్ని? ఎవడు బయటికి తీస్తాడో? ఫంక్షన్లకు, కార్యక్రమాలప్పుడు ఎప్పుడు తెచ్చారు? నిన్ననే మా నాన్న తెచ్చారు. చూసారు? ఆభరణాలు ఏ విధంగా దాచిపెట్టుకున్నారో సంఘ విషయాలు కూడా శత్రువులకు కూడా నువ్వు చెప్తున్నావంటే సంఘాన్ని బలహీనపరచుటకు కారకుడు నువ్వే. గుర్తులు నీ అర్థం. కనుక 40 కీర్తనలో భక్తుడు ఏమంటున్నాడంటే, ప్రభు కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, ప్రభు కొరకు ప్రార్థిస్తున్నాను, ప్రభు నన్ను పైకెత్తెను, ప్రభు నన్ను స్థిరపరిచెను. ఆయనను స్తుతించే అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు. ఆయనను కీర్తించే అనుభవం నాకు ఇచ్చాడు. నా సాక్ష్యమును బట్టి అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. 10 నిమిషాలు రాస్తారు. సరే, ప్రకటన ఇప్పుడు రాదన్నా చెప్పుదురా. నువ్వురా, ఒక్క మాట చెప్పి పో, తర్వాత నేను చెప్తాను. రేపు శుక్రవారం, మరి ఆగస్టు 15 సింకలమ్మపాలెం, మరి గట్టు మోషన్ బ్యాంక్ మేనేజరు పోయినాను కదా, మంచి దైవజనం నడిపిస్తుంది. కడప నుండి శ్యాంబాబు గారు, మరి ఇమ్మానియల్ గారు మహానంది, గుంటకల్ నుండి ఇమ్మానియల్ గారు కూడా వస్తారు. చాలా మంచి ప్రసంగాలు, మనల్ని బాగా హెచ్చరించే ప్రసంగాలు, మనం ఆధ్యాత్మికంగా బలపడే ప్రసంగాలు మనకు తెలుసు. ఇక్కడి నుండి మరి తుఫాన్ వాహనం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఉదయము 9 గంటల కల్లా వచ్చిన ప్రతి వారికి 50 రూపాయలు ఛార్జ్. ఇందాక నేను మహిళలు మాకు ఉచితం కదా అంటే, రాత్రికి మళ్ళీ మీకు బస్సు ఉండదు. 3వ
అట్లా చిన్న చిన్న చెడ్డ ఆలోచనలు చేయకోకుండా ఒక సమూహంతో పోతాము. మన చక్కని ప్రసంగాలు రాత్రి వరకు కూర్చుంటారు, చక్కని భోజనాలు కూడా. మరి వచ్చేవాడు భోజనం ఎలాగున్నా మాకు ఫోను లేదు అనే వాళ్ళు ఎవరు చెప్పండి, చేతులు చెప్పండి. మా ఇంట్లో ఫోన్ లేదు. మా ఇంట్లో ఫోన్ లేదయ్యా, కనీసం మాట్లాడే డబ్బా ఫోన్ కూడా లేదనే వాళ్ళు ఎవరు చెప్పండి. ఇదేదో నా గొప్పతనము మా ఇంటి కోసము కాదు. నిజమైన వాక్యం మేలు పొందాలి. అందరూ రండి, సహోదరులు రండి, సహోదరులు రండి. వచ్చేవారు తమ పేరు నమోదు చేసుకుని మనిషికి 50 రూపాయలు. మీరు ఇచ్చేది స్వల్పమే, మిగతాది నేను భావిస్తాను. అది కూడా చెప్తాను సార్. కాకపోతే ఒక రోజంతా అక్కడే ఉంటుంది. 9 కల్లా రెడీగా ఉండాల. తీర బయలుదేరావులే, మీరు పోయినా నేను ఎట్లా కనపడతానండి. ఈ నాసిరకపు ఆలోచనలు పక్కన పడేసేది. ఫోన్ ఉంది కదా అందరికీ. ఈ మాటలన్నీ వీడియోలో కూడా రికార్డింగ్ లేదు. ఇక నాకు వేరే కొత్త ఆలోచనలు పుట్టించుకుంటాను. చెప్తాను, అసలే ఆరోగ్యం బాగలేదు. స్వేచ్ఛగా వచ్చి దేవుని వాక్యం వినాలి అనుకుంటే స్వచ్ఛందంగా రాదు. వచ్చిన వారికి వాహనం ఉంటుంది. మీ అందరికీ ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రం. గాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. అయ్యా, మీ కృపను దయచేయండి. సంవత్సరములో 7 నెలలు మీరు కాపాడి 8వ నెల బహుమానం ఇచ్చారు. ఒక నెలలో బెడ్ పైన ఉన్నప్పుడు మీరు ఆదరించి ఆరోగ్యం ఇచ్చి బెంగళూరు బ్యాప్టిస్ట్ ఆసుపత్రిని మీరు ఆశీర్వదించి నడిపించే వారిని దీవించి డామినిక్ సార్ వారి కుటుంబ సభ్యులను, జోజీ వారి కుటుంబ సభ్యులను, అలాగే మరి దేవా మీ స్తోత్రములు కారు ఆ యజమానుని కూడా దీవించి నిర్మయం. నేను బలహీనతల్లో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థించారు, సహాయం చేశారు, దూరం అనకుండా వచ్చి దర్శించారు. అందును బట్టి కూడా మీకు తీసుకుంటున్న ప్రతి మందుని పదార్థమును దీవించండి. పూర్ణారోగ్యం, పూర్ణ స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యమును ధరించి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, మీ వందనాలు తెలియజేస్తున్నాం. మీ కృపను దయచేసి ఈ వారములో శుక్రవారం తాడపత్రి శుక్లమ్మ కాలంలో జరుగుతుంది ఆ ప్రత్యేకమైన కూడికను ఆశీర్వదించండి. సంఘములోని ప్రతి వారు వచ్చినట్టుగా మీరు కార్యం జరిగించండి. మేము ప్రార్థిస్తున్నాము. వారికి విన్నపం చేస్తున్నాము, వారిని ఆహ్వానిస్తున్నాము. ప్రతి వారిలో మీరు కార్యం సంఘములో, కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు భిన్న రీతిగా ప్రయాసం. వారి డ్యూటీలలో, ప్రయాణాలలో కృపాక్షేమాలు ఇచ్చి నేను లేని లోటును సంఘము తీర్చిన విధానాన్ని బట్టి అయినా తలుపులు వేయబడకుండా మీ నామములో తలుపులు తెరచి చక్కగా కూడుకున్నారు.
ప్రతి కూడికలో మహిమపరచు. మందసము ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారిని మీరు ఆశీర్వదించు. యేసు ప్రభువా మీ స్తోత్రములు చెల్లిస్తుంది. మీ కృపను అనుగ్రహించు. సండే స్కూల్ పిల్లలు దినదినము తగ్గిపోతున్నారు. కనికరం చూపండి, సహాయం దయచేయండి. మేడం కుటుంబాన్ని దీవించండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ కృపను దయచేయండి. సంఘము దినదినము క్షమాభివృద్ధిని చెందుతూ మీకు సంఘములు యవనరాండ్లు ఉన్నారు. ఉన్నతమైన చదివారు. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు చూస్తున్నారు. మీ కృపను దయచేయండి. రాజు గారిని అలాగే జెస్సీ గారిని మీరు ఆశీర్వదించారు. వారి దాంపత్యం దీవించారు. అమ్మాయి గర్భములో ఉంటున్న పిండాకుని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కాన్పు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖకాన్పును దయచేయండి. అలాగే స్వరూపక్క కోడల విషయంలో అద్భుతమైన సహాయం చేసి కుమారుడిని తల్లిని అలాగే సంతానం లేని రాజీని మీరు దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. సంఘము దినదినము బలపడుటకు మీ కృపను దయచేయండి. ఇసాకు జేజ్ బలహీనతలతో ఉంది. మీరు ముక్తి స్వస్థపరచండి. ఇప్పుడు సంఘమంతా వెళ్ళి ప్రార్థించటం కూడా మీ కృపను దయచేయండి. ఈ వారంలో జరగబోయే కూడికలను మీరు ఆశీర్వదించండి. మా యాడికి మండలములో ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులు, అధికారులను మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను నిర్దేశించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, నాయకులను, అధికారులను నిర్దేశించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను దీవించండి. మా తెలుగు ప్రజలను దీవించండి. యేసు ప్రభువా మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తాం. మా దేశ ప్రధాని గారిని ఆశీర్వదించండి. నేను రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సైనిక పటాలను దీవించండి. ప్రజలను చక్కగా పాలించడం మీకు కొనసాగించండి. అయ్యా మీ నామం కొరకు ప్రయాసపడుతున్న ప్రతి పరిచర్య ఫలింపచ్చి మీ నామము నేను ప్రకటిస్తున్నప్పుడు అడ్డగిస్తున్న వారు కూడా యేసుక్రీస్తుని అంగీకరించినట్లుగా మీరు కార్యం చేయించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి కట్టుకల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకుని యేసు ప్రభువా వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించింది. అయినా కట్టుపల్లి జాన్ నెల్సన్ గారైన భార్య పిల్లలు, పాల్ గారైన భార్య పిల్లలను దీవించింది. అలాగే సాయంత్రం జూములో ప్రతి ఒక్కరూ పాలు పొందుటకు కూడా సహాయం మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. స్థానిక సంఘాలను బలపరచండి. యుద్ధ సేవకులను దీవించండి. సంఘములో పాటలు పాడేవారిని లేవనెత్తండి. ప్రార్థించేవారిని లేవనెత్తండి. దేవుని వాక్యం ప్రకటించేవారిని లేవనెత్తండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. నా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తురాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడు. కొందరు ఇది ప్రభు దినము, ప్రభును ఆరాధించే దినము, ప్రభును ఘనపరిచే దినము, ప్రభును మహిమపరిచే దినము అని తెలిసి కూడా సొంత పనులలో ప్రాధాన్యత ఇస్తున్నారు. కనికరించి కార్యం జరిగించండి. వారు కూడా దేవుని సన్నిధికి వచ్చినట్టుగా మీ కృపను దాయించండి. ఇలాగే నా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి.
ఆశీర్వదించు హస్తాలు అప్పచెప్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి చాలామంది బుధవారము శనివారము రాలేకపోతున్నారు. దయచేసి విశ్వాసి వాతావరణ మార్పులను బట్టి భయపడకూడదు. శ్వాసంతో రావాలి. రమటమ్మ వాన వచ్చంటే మేము తడిసిపోము, మాకు జలుబులు రావు, మాకు జబ్బులు రావు. సరే, పుల్ల సులుకులకు భయపడి ఇళ్ళకాడ ఉంటున్నారు. అలా ఉండకోకుండా దయచేసి సహోదరులను కూడా అమ్మ అసలు దగ్గరుండే వాళ్ళు కూడా రాలేకపోతున్నారు. ఇది ఎక్కడ అన్యాయమో చూడండి. మీ అందరికీ ఉంది. ఆగస్టు 15 జెండావా అయిపోయాక 15 అయ్యా 9 అంటే 9 కాదు. మన వాళ్ళ 10 అంటే 11 చేస్తారు సార్. ఇదే ఈ పుట్టి యాకంటండి ఖచ్చితంగా 9. కొంత గ్రేస్ ఉంటుంది, కొంత గ్రేస్ ఉంటుంది.